హాయ్ ఫ్రెండ్స్, 8 మంది దేవతలు స్వర్గం నుండి భూమిపై మానవ రూపంలో పుట్టారు. కానీ వారిలో ఒకరికి మాత్రమే తీవ్ర శాపం ఎందుకు కలిగింది? ఆ శాపగ్రస్తుడు ఎవరు? ఎందుకు అతనిని మాత్రమే భగవంతుడు విడిచిపెట్టలేదు? ఇది నిజంగా శాపమా లేక భవిష్యత్ యుద్ధానికి దారితీసే దైవ సంకల్పమా? ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా మీరు మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఆ 8 మంది దేవతలు అగ్నిదేవుని సహచరులు. వారు త్రిలోక సంచారులు మరియు దేవతాలోకంలో నివసించే శక్తివంతమైన దివ్య పురుషులు. పురాణాల ప్రకారం ప్రతి దేవత ఒక నిర్దిష్ట శక్తిని లేదా ప్రకృతి మూలాన్ని సూచిస్తుంది. ఆ 8 మంది దేవతల పేర్లు ఏంటంటే: ధర భూమిని సూచిస్తుంది, ధ్రువ నక్షత్రాలను ముఖ్యంగా ధృవతారను సూచిస్తుంది, సోమ చంద్రుణ్ణి సూచిస్తుంది, ఆహ రోజుని సూచిస్తుంది, అనిల గాలిని సూచిస్తుంది, అనల అగ్నిని సూచిస్తుంది, ప్రత్యూష ఉదయకాంతిని సూచిస్తుంది, ప్రభాస ప్రకాశాన్ని తేజస్సును సూచిస్తుంది. ఇతనే భీష్ముడిగా జన్మించినవాడు. ఒకరోజు అష్టవసువులు అంటే 8 మంది స్వర్గదేవతలు స్వర్గంలో విహరిస్తుండగా వారిలో ఓ దేవత అయిన ప్రభాసుడు తన భార్యతో కలిసి భూమిపైకి వచ్చాడు. అక్కడ వారు ఒక రామకనక కవచంతో ప్రకాశించే కామధేనువును చూశారు. ఆ గోవు పేరు నందిని. అది వశిష్ఠ మహర్షి వారిది. ఆ గోవు చాలా ప్రత్యేకమైనది. అది ఏవైనా కోరికలు తీర్చగలదని విన్న ప్రభాసుని భార్య ఆ గోవును తనతో తీసుకెళ్లాలని కోరింది. ప్రభాసుడు తన అన్నలైన మిగిలిన దేవతలను ఒప్పించి వశిష్ఠుని ఆశ్రమం నుండి ఆ గోవును దొంగలించాడు. తన గోవు దొంగతనానికి గురైన విషయాన్ని గ్రహించిన వశిష్ఠుడు అత్యంత కోపంగా ఇలా శపించాడు: మీ 8 మంది దేవతలు నా గోవును అపహరించాలని చూశారు కాబట్టి మీరు భూమిపై మానవులుగా పుట్టి బాధలు అనుభవించాలి అని శపించాడు. అప్పుడు దేవతలు తక్షణమే తమ పొరపాటు తెలుసుకుని వశిష్ఠుణ్ణి ప్రార్థించారు: దయచూపండి మునీశ్వర, మేము దేవతలం, మానవ జన్మ అన్నది మాకు శాపం లాంటిది అని వేడుకున్నారు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నారు: మీ అందరికీ తక్కువ కాలం మాత్రమే మానవ జన్మ ఉంటుంది, పుట్టగానే ముక్తి పొందుతారు. కానీ ఈ దొంగతనానికి కారణమైన ప్రభాసుడు మాత్రం పూర్తిగా భూమి మీదే జీవించాలి. అతని జీవితం మొత్తం బాధలతో నిండుంటుంది అని వశిష్ఠ మహర్షి చెప్పారు. కాబట్టి ఆ 7 దేవతలు శాప విముక్తి పొందినప్పటికీ ప్రధాన కారణమైన ప్రభాసుడు మాత్రమే శాప విముక్తి పొందలేక భీష్ముడిగా మానవ జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. అది కేవలం శాపం కాదు, దైవ సంకల్పం. అసలు భీష్ముని పాత్ర లేకుండా మహాభారతం జరిగేదే కాదు. అతని త్యాగం వల్లే పాండవుల విజయానికి బలమైన పునాది పడింది. చివరిగా ఓ ప్రశ్న: మరి మీరు భీష్ముని జీవితం గురించి ఏమని భావిస్తున్నారు? అది శాపానికి ఫలితమా లేక దైవ సంకల్పమా? కామెంట్స్లో తెలియచేయండి. మరి ఈ డివైన్ ట్రూత్ మీకు నచ్చిందా? మరిన్ని ఇలాంటి అద్భుత కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.